హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే కేవలం కొన్ని నిమిషాల్లోనే తయారయ్యే హెల్దీ అండ్ టేస్టీ రాగి బనానా ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇదే కప్పు కొలతతో నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో బాగా పండిన 1 కప్పు బనానా ముక్కల్ని, అలాగే 5 గంటల పాటు నానబెట్టి తొక్క తీసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి. అలాగే అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ అరకప్పు బెల్లం తురుము స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ నీళ్ళకు బదులుగా పాలను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా అయ్యేలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండిలో మిక్సీ పట్టుకున్న బనానా ప్యూరీని వేసుకొని పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఒకే డైరెక్షన్లో కేక్ కోసం అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ప్యాన్ కేక్ వెనిలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ కాస్త థిక్గా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, దానికంటే కాస్త థిక్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ప్యాన్ కేక్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత కాస్త నెయ్యిని వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి కింది నుంచి కలిపి చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకోవాలి. వీటిని పలుచగా వేసుకోకూడదు, కాస్త థిక్గానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ప్యాన్ కేక్ చుట్టూ నెయ్యిని వేసుకోవాలి. అలాగే వాటిపైన కూడా కాస్త నెయ్యిని వేసుకొని వీటిపై మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ప్యాన్ కేక్ చుట్టుపక్కల నుంచి నెమ్మదిగా తీసుకుంటూ రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ప్యాన్ కేక్ ఇంక తయారైపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ప్యాన్ కేక్ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. లేదంటే మీద కలర్ చేంజ్ అవుతుంది, లోపలంతా పిండిలానే ఉండిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకోవాలి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ రాగి బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మనం ఎంత హెల్దీగా చేసినా కానీ పిల్లలకి మాత్రం కాస్త అట్రాక్టివ్గా కనిపించాలి కదా, అందుకని ఈ డెకరేషన్. కాస్త జీడిపప్పు తురుముని ఇలా వేసుకున్నాను. అలాగే చాక్లెట్ సిరప్ని ఇలా లైన్స్లా వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ ప్యాన్ కేక్స్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.